గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ను విజేతగా నిలిపిన ధోని మరోసారి నాయకుడిగా రాబోతున్నాడు. ఈసారి గెలిచి 6వ ట్రోఫీ అందివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యా సిద్ధమయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా అతను ఎలా రాణిస్తాడో చూడాలి. 6వ కప్ ముచ్చట హార్దిక్ పాండ్యా తీర్చాలనేది ఫ్యాన్స్ కోరిక. ఫాఫ్ డు ప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా 3వ ఏడాది కెప్టెన్సీ చేస్తున్నాడు. ప్రతి సీజన్ బాగా ఆడినా ప్లేఆఫ్స్కి చేరడంలో విఫలమయ్యే ఆర్సీబీని 2022లో క్వాలిఫైర్కి తీసుకెళ్లాడు డు ప్లెసిస్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతేడాది ఐపీఎల్కు దూరమయ్యాడు రిషబ్ పంత్. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బరిలోకి దిగుతున్నాడని టాక్. అయితే కీపింగ్ చేయడని సమాచారం. మినీ వేలంలో 20,50,00,000 పెట్టి కొన్న ప్యాట్ కమిన్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్నట్లుగానే నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఐడెన్ మార్క్రమ్ గతేడాది కెప్టెన్గా వ్యవహరించాడు. వెన్ను గాయంతో గతేడాది ఐపీఎల్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ ఆడబోతున్నాడు. ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ను నడిపించారు.